నేను మొన్న 24న అమెరికా వెళ్తా. జర్మనీ నుంచి వెళ్దాం అనుకో, అంటే కొంచెం టికెట్ ఎక్కువైనా మరి జర్మనీ నుండి కదా బైబిల్ వచ్చింది. డాక్టర్ మార్టిన్ లూథర్ జర్మనీ దేశస్తులు కదా, ఆయన జర్మనీలో బైబిల్ మొదలు పెడతారు. ఈ బైబిల్ కొనుక్కొని బయట మావాడు అన్నాడు, కొత్త బైబిల్ ఎందుకమ్మా, అలవాటైన బైబిల్ తీసుకెళ్ళక అంటే నేను జర్మనీలో దిగాను. దిగిన వెంటనే అంటే 12 గంటలు హైదరాబాద్ టు జర్మనీ. దిగిన వెంటనే 40 మందికి వీల్ చైర్ రాశారు. 40 మందిలో ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. నేను చిన్నగా నడుచుకుంటూ వెళితే నా ఫ్లైట్ వెళ్ళిపోయింది, అమెరికా ఫ్లైట్. రేపు పొద్దున 10 గంటలకు న్యూయార్క్కి మీకు ఫ్లైట్ ఉందన్నారు. అప్పుడు నేను అనుకున్న మాట గుర్తుకొచ్చింది. జర్మనీలో బైబిల్ మొదలు పెట్టాలనుకున్నా కదా, ఆ ఒక్క రాత్రిలో 5 పుస్తకాలు చదివాను. ఆదికాండం 50 అధ్యాయాలు, నిర్గమాకాండం 40 అధ్యాయాలు, లేవియాకాండం 27 అధ్యాయాలు, సంఖ్యాకాండం 36 అధ్యాయాలు, ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలు. మనం ధర్మశాస్త్రాన్ని చదివితే 1000 రెట్లు నేను నిన్ను దీవిస్తాను అని ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. ఆ రాత్రంతా దేవుడు అక్కడ ఎందుకు ఉంచారు అంటే, బైబిల్ చదువుతాను ఒప్పుకున్నా కదా, అదే ఫ్లైట్ దొరికితే 5 నిమిషాలు కూడా ఉండేవాళ్ళం కాదు. మన అయ్యగారు అన్నారు, నీవాడు ప్రతి మాట నీవు మరతవు కానీ నీ తండ్రి మరచు. అప్పుడు అనుకున్నా, నాయన 5 పుస్తకాలు చదువుకున్నా, 5 స్టేట్లలో నన్ను బలంగా వాడుకో అని చెప్తే, ఉదయాన్నే న్యూయార్క్ ఫ్లైట్ 10 గంటలకి చాలా దర్జాగా కూర్చున్నాను. ఇక ఎందుకంటే మనం ప్రార్థన చేసుకుంటాం కదా, నీటి మీద మెట్టల మీద నిర్జన ప్రదేశంలో గాలిలో ప్రయాణం చేయవారిని కాపుదల గలని స్వాధీనమందు వర్ధలచి. అప్పుడు మా అమ్మ అమెరికా వెళ్తున్నారని బాబాయ్ గారికి చెప్తే, మీ అమ్మకి మా అమ్మకి అసలు భయం లేదు, ఏంటి ఆ ప్రయాణాలు కానీ పక్క ఊర్లో అయ్యా వెళ్ళటానికి అనంటే, అప్పుడు రేనా మాధురి అమ్మగారు అంత దూరం ఎట్ట వెళ్తారు ఒక్కరు అన్నారు. ఏం భయం లేదు, మన ప్రార్థన ఉందిగా, నువ్వు ఆకాశంకి ఎక్కిన అక్కడ నేనున్నా, సముద్ర దిగంతంలోకి వెళ్ళినా నా చెయ్యి నిన్ను పట్టుకుంటుంది అని. పని చేయటానికి వెళ్ళే వాళ్ళకి పోతే పోయింది ప్రాణం, దానికి అంత చేట ఆలోచన ఎందుకు, ఆయన పని కొరకే కదా. అలాగని దేవుడు 7 స్టేట్లలో బైబిల్ మిషన్ పెట్టడానికి ద్వారం తెరిచాడు. నేను వెళ్ళేటప్పటికి హోసన్న మందిరం వాళ్ళు కూడా వచ్చారు. అక్క గుడారాల పండుగ పెడుతున్నాం, మీకు తెలిసిన వాళ్ళు అందరిని మా దగ్గరికి పంపించన్నారు. రమేష్ గారు, జాన్ వెస్లీ గారు, మేము కూడా పెడతామండి బైబిల్ మిషన్ మీటింగ్లు. కాబట్టి మేము ఆడవాళ్ళమే, మాకు ఏ సామర్థ్యం లేదని ఎప్పుడు అనుకోకూడదు. ఒక్క వ్యక్తి ద్వారా ఎంత గొప్ప కార్యాలనైనా దేవుడు జరిగించువారై ఉన్నారు. వాక్యంలోనికి వచ్చి వేద్దాం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభం నుండి మరి 3 వచనాలు చదవండి తల్లులారా. రెండవ రాజుల గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభము నుండి 3 వచనాలు. దయానిధివై ఉన్న తండ్రి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమన్నట్లు వినేవారిని వివరించేవారిని మీ స్వాధీనం అందించుకొని నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని ప్రధాన బోధకుడు మహా ఉపాధ్యాయుడయ్యున్న
యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన మన ధ్యానాంశము ఒక రాజకుమార్తె అయిన యెహోషాబా. యెహోషాబా అనే మాటకు దేవుని ప్రతిష్ఠిత, దేవుని ప్రమాణము అని అర్థం. మరి యూదుడైనటువంటి ఆహాబు రాజు ఒక విగ్రహారాధికురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరంటే యెజబెలు. నాబోతు అని ఆయన ఒక మంచి తోటను వేసుకుంటే నా కూరకి ఈ తోట ఇవ్వమంటే ఇవ్వలేదని మూతి ముడుచుకొని కూర్చున్నంట మరి యోధారాజు. అప్పుడు ఈయన భార్య వచ్చి, ఏంటి నువ్వు రాజు కదా, అలా ఉన్నావేంటి అని చెప్పి అబద్ధ సాక్షుల్ని పెట్టి రాళ్లతో కొట్టించి నాబోతుని చంపించింది యెజబెలు. అప్పుడు ఏలి అన్నాడు, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని. ఈ యెజబెలు కుమార్తె అతల్య చాలా దుర్మార్గురాలు, తల్లికి మించిన దుర్మార్గురాలు. తన కుమారుడు అహజ్యాని అతను చెడ్డోడే, చంపేశారని చెప్పి పురుషులు బ్రతకూడదు అని అందరిని చంపేస్తూ ఉంది. భర్తని ఆడిస్తూ ఉంది. అప్పుడు వాళ్ళ మారుడు కూతురు యెహోషాబా తన అన్న కుమారుణ్ణి 6 సంవత్సరాలు పడకటింటిలో దేవాలయంలో దాచిపెట్టింది. చిన్నపిల్లలు దాయటం భలే కష్టం. ఇదిగో మా అమ్మాయి కాసేపు పిల్లనోడిని ఎత్తుకోమనేది ఇస్తే ఆడు మాకేమన్నా అలివి అవుతున్నాడమ్మా, బలిపోయి ఇచ్చేసి వచ్చాం. నేనేం మాకు వాళ్ళ తాత వచ్చి ఎత్తుకున్నాళ్ళే మా రాజు. 6 సంవత్సరాల్లో కనపడితే చంపేస్తుంది అతల్య. ఈ మగ జాతి ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ అబ్బాయి లేకపోతే దావీదు వంశావళి లేదు, దావీదు వంశావళి లేకపోతే యేసు ప్రభువు లేడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చూస్తూ ఉన్నాం. ఈ దావీదు గోత్రాన్ని కాపాడటానికి ఒక చిన్న రాజకుమార్తెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె పేరు యెహోషాబా. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం చివరిలో యెహోషాబాతు అని వస్తుంది. యెహోషాబాతు అన్న ఒకే పేరు. దేవుని ప్రమాణము, దేవుని ప్రతిష్ఠిత. ఈమె రాజకుమారులతో చంపబడకుండా దొంగిలించిందట. ఈ చిన్న బాబుని దాచిపెట్టిందట. ఒకసారి చూద్దాం. మోషే తల్లి జమ్ము పెట్టిలో కొడుకుని దాచింది. అలాగనే వేగుల వారిని రాహాబు జనుప నారలో దాచిపెట్టింది. మరి కీర్తన 31:19లో నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తులుంటే దేవుడు దాచిపెట్టి మేలిస్తాడట. అలాగనే 2వ సమూయేలు గ్రంథము 17:17లో ఒక ఇల్లాలు అబ్షాలోం దగ్గర నుండి సమాచారం దావీదుకి అందించడానికి 2 వ్యక్తులు వచ్చారు. అహీమయష్ అనే వ్యక్తి, యోనాతాను. వీళ్ళిద్దరిని ఒక బావిలో దాచిపెట్టి పైన ఒక మొతక గుడ్డేసి పిండి ఆరబోసిందట. 2వ సమూయేలు గ్రంథం 17:17. అంటే ఎంత చక్కటి జ్ఞానం! అంటే వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పింది, కాపాడింది, మళ్ళీ సమాచారం అబ్షాలోముకి అందకుండా చేసింది. అలాగనే ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు కష్టకాలములో దేవుడు మనల్ని దాచిపెట్టువారై ఉన్నారు. కీర్తన 32:7లో నా దాగుచోటు నీవే, శ్రమలో నేను మొరపెడతాను, నీవు నాకు ఉత్తరం ఇస్తావు అనే మాటని మనం చూస్తున్నాం. సామెతలు 22:6లో
బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. చిన్న బిడ్డని చక్కగా పెంచాలి, మంచి మేనత్త. బిడ్డలు మాటలు వచ్చేటప్పుడు అత్తాను అంటారు కదా. కాబట్టి మంచి మేనత్త యోవాషుకి యెహోషాబా, యెహోరాము కుమార్తె అహజ్యా కుమారుణ్ణి దాచిపెట్టింది. దాచుటలో అంటే దావీదు వంశం బయటికి రావాలి. 6 సంవత్సరాలు దేవాలయములో దాచిపెట్టింది. ఏమాత్రం అతల్య తెలిసినా ఈ పిల్లని చంపుద్ది, బిడ్డని చంపుద్ది, మగోళ్ళు లేకుండా చేయాలి అనుకుంటుంది. ఆ దుష్ట పరిపాలనలో పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూస్తే, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఇండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి కలవారై ఉండండి. మీ విరోధి అపవాది 8వ వచనం నుంచి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహములాగా తిరుగుతున్నాడు. అతల్యాకి కొంచెం చెమ చుట్టుకుమన్నా తెలిసిపోతుంది. అందులో చిన్నపిల్లల్ని దాయటం భలే కష్టం అమ్మ. వాళ్ళు ఏం కుదురు ఉండరు పెట్టరు. నాకు 4 మనవరాళ్ళు 4 మనవాళ్ళు ఉన్నారు. ఏం మాట ఇనే రకాలు కాదండి కదా. ఇప్పుడు వాళ్ళకి అసలు చెప్పగలవమ్మా. మరి అలాంటప్పుడు ఒక రాజకుమారుణ్ణి ఏడిస్తే మరి ఎలా దాస్తుందో తెలియదు. ఈమెలో 7 లక్షణాలు చూద్దాం. మొదటి లక్షణము కనికరము కలిగిన మేనత్త. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో కనికరము గలవారు ధన్యులు 5:7 వారు కనికరము పొందుదురు. కాబట్టి యెహోషాబా కనికరము కలిగిన మేనత్త. రెండో లక్షణం కాపాడింది. 121వ కీర్తన 7వ వచనంలో నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు, ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును అని చూస్తున్నాం. కాబట్టి ఈమె కాపాడింది. అందరితో పాటు రాజకుమారులందరిని చంపేస్తుంది. సొంత నాయనమ్మే. మరి లోకరీచ్ అంటారు, ఇంటోడు పెట్టాడు కంట్లో పుల్ల అన్నట్టు కదా. కాపాడుతూ ఉంది. ఏమాత్రం అందరిని చంపేస్తుంది, కొడుకు బిడ్డలను కూడా. నానమ్మ చేతిలో నుండి కాపాడింది. మూడోది కనుదృష్టి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. కాబట్టి ఒక ఇంట్లో 4 పిల్లలంట ఒక తల్లికి. ఎవడో ఒకడు దొంగోడు ఉన్నాడు. ఇంట్లో ఎన్ని పోతున్నాయి. ఎవరు తీశారంటే ఎవరు మాట్లాడుతున్నా. తల్లి ఒకరోజు ఒక కన్ను తెచ్చి, ఇది ఏసై కన్ను, నాకు చెప్పకుండా ఏదైనా తీసుకెళ్ళారు, ఈ కన్ను నాకు చెప్పుద్ది అని గుమ్మాన్ దగ్గర తల్లి పెట్టి ఆమె టీచరు వెళ్ళిపోయింది. ఇంట్లో దొంగోడు ఎవడంటే చిన్నోడే. ఇంట్లో సున్నుండలు అరిసెలు ఉంటే ఆడు తీసుకెళ్తున్నాడు. ఆ కన్ను ఎర్రగా మారిపోయిందట. వెంటనే వీడన్నీ అక్కడ పెట్టి ఒక స్టూల్ తెచ్చి ఒక టవల్ తీసుకొని వచ్చి స్టూల్ ఎక్కి కంటి మీద టవల్ కప్పాడట. ఎందుకు చూడకుండా ఉండాలి. వీడు ఇవన్నీ తీసుకొని వెళ్తుంటే ఆ టవల్ కింద పడిపోయింది. ఏసయ్య చెప్పొద్దు, మమ్మీకి చెప్పొద్దని వీడి ప్రాణం ఆక చిన్నబిడ్డ కదా. వాళ్ళ అమ్మ స్కూల్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎప్పుడు దొంగతనం చేసాడు నేనే, ఏసై కన్ను నాకు వెళ్ళి కోపంగా చూసింది, ఇక నేను దొంగతనం చేయను అని చెప్పాడు. తల్లి చాలా సంతోషం వేసింది. బెత్లెహేములో కూడా చర్చ్ ఆఫ్ నేటివిటీ, ప్రభు పుట్టిన స్థలానికి వెళ్ళేటప్పుడు ఒక కన్ను ఉంటుంది. 14 మెట్లు దిగాలి. అవేమి నిన్న మొన్న వేసినవి కాదు, 2000 సంవత్సరాల క్రితం మెట్లు అరిగిపోయి ఉంటాయి. అంటే 14 తరాలకి ఆ మెట్లు ఉంటాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని యూదులు బబులోను చెర వరకు 14 తరాలు,
యూదులు బబులోను చెర నుండి క్రీస్తు వరకు 14 తరాలని చూస్తాం. అందుకే 14 మెట్లు ఉంటాయి అక్కడ. నేను అప్పుడప్పుడు జారి కూడా పడ్డా, ఎందుకంటే అంత అరిగిపోయి ఉంటాయి. ఒరిజినాలిటీ అంతే ఉండాలని వాటిని ఏం మార్చలేదు వాడు. అలాగని ఇక్కడ చూస్తే ఈమె మొదటిగా కనికరము కలిగిన మేనత్త, 2 కాపాడింది, 3 కనుదృష్టి, ఏం చేస్తున్నా పిల్లోడి మీదే పెట్టింది దృష్టి, 4 కాపర్ని పెళ్లి చేసుకుంది. యెహోయాదా అని ఒక యాజకుడిని పెళ్లి చేసుకుంది. రాజకుమార్తె రాజులను చేసుకోవాలి, కానీ యాజకుని స్థానాన్ని గుర్తించింది. రాజును కూడా ఎవరు దీవిస్తారమ్మా? యాజకుడు దీవిస్తాడు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2:9, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా. కాబట్టి యెహోయాదా అనే యాజకుడిని మరి యెహోషబా ఏం చేసిందంటే, ఇతను అహరోను వంశంలోంచి వస్తాడు. చాలామంది కాపర్ని పెళ్లి చేసుకుంటాక ఇష్టపడరు. మరి మా పెద్ద అబ్బాయికి ఎంసీఏ చదివేటప్పుడే ఒక సంబంధం వచ్చింది, అదే సంబంధం ఇచ్చి చేసాం. తను ఒక ప్రిన్సిపల్ కూతురు, మా కోడలు. కాకాని తోటలో పెళ్ళి. అందరూ ఏంటి, అప్పుడు మావాడు సేవకుడే, పాస్టర్ కూడా కాలేదు. ఒక ప్రిన్సిపాల్ కూతుర్ని ఒక సేవకుడికి ఇస్తున్నారా అన్నారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఆయన ఎంఈడి కాలేజీ ప్రిన్సిపాల్, సేవలో ఉన్నవాళ్ళే కావాలని మా అమ్మాయి అడిగింది, అందుకే సేవకుడికే ఇస్తున్నామని చెప్పారు. చాలామంది యాజకుల్ని చాలా తక్కువ చూపు చూస్తారు. కలెక్టర్ని కూడా ఎవరు దీవిస్తారు? యాజకుడు ఇక్కడ కూర్చుంటాడు, కలెక్టర్ అయినా అక్కడే కూర్చుంటాడు. కాబట్టి కాపరిని వివాహము చేసుకుంది. 23వ దావీదు కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. యెషయా గ్రంథం 27:3లో, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని నేను కాపాడుచున్నాను. ఒకటి కనికరము కలిగిన మేనత్త, 2 కాపాడినటువంటి మేనత్త, 3 కనుదృష్టి ఉంచిన మేనత్త, 4వదిగా కాపరిని పెళ్లి చేసుకుంటే ప్రార్థన చేస్తాడు నాన్న కొడుకు రాజు అయ్యేదాకా. ప్రార్థన కోరుకొని యాజకుడిని చేసుకుంది. రాజకుమార్తె అయ్యుండి యాజకుడికి ఇచ్చి చేయటం ఏంటి అని లోకరిచ్చి అనుకోవచ్చు. కాబట్టి కాపరిని వివాహం చేసుకుంది. 5వది కర్తవ్యము కలిగిన మేనత్త. బిడ్డల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, బిడ్డలు ఎలా ఉండాలి, అలా ఉండాలి అని. నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన ప్రభు ఎళ్ళమడి నేను చెప్పను, నా పెద్ద చర్చెస్ ఇవ్వు, అలా అయితే నన్ను అమెరికా తీసుకెళ్ళి అనుకున్నా. మరి మీరు యూట్యూబ్లో చూడొచ్చు, నాకు హెబ్రోన్ చర్చెస్ ఇచ్చారు. ఫస్ట్ హెబ్రోను చర్చి ఫౌండర్ ఎవరంటే జీ జాన్ గారు. ఆయన్ని వాకింగ్ బైబిల్ ఎట్టి కదిపిన బైబిలే వస్తుంది. వాళ్ళ చర్చెస్ ఫస్ట్ నాకు ఇచ్చారు. ఆనాడు బైబిల్ చూడకుండా జీ జాన్ గారు ఎలా మాట్లాడారు, మీరు అలా మాట్లాడుతున్నారని. అప్పుడు నేను అనుకున్నా, హెబ్రోన్ వాళ్ళు స్త్రీలకు అసలు ఎవరు, అక్కడ మనకి ఏసన్న గ్రూప్ వాళ్ళు వీళ్ళందరూ అసలు ఎంత పరిచయం అయిపోయారు. వీళ్ళు గుడారాల పండుగ పెడతాకు వచ్చారు అక్కడికి. జాన్ వెస్లీ గారును రమేష్ గారు వాళ్ళు అన్నారు, అమ్మ మీకు తెలిసిన వాళ్ళందరూ మా గుడారాల పండుగ నెక్స్ట్ మేము కూడా బైబిల్ మిషన్ మీటింగ్లు పెడతా ఉండన్న. రాష్ట్రం కలిగి ఉండాలి మనం. అమ్మ నా వల్ల ఏమవుద్ది, ఆడదాన్ని నేనే ఎట్లా తక్కువ, నిన్ను నీవు ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైనటువంటి వారు స్త్రీలు. అందుకే అయ్యగారు ఆడపిల్లల్ని ఎక్కువ పుట్టించు అని ప్రార్థన చేశారండి. 1,00,000 రూపాయలు కావాలనుకోండి, 3 సార్లు చదవండి 150 కీర్తనలో, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా.
150,000 వచ్చును నా పేరు మీద 150,000 రాగా రక్షణార్థం బైన పనులకు లక్షణముగా వాడినప్పుడు లక్షలాది వచ్చు. కాబట్టి బైబిల్ మన దగ్గర పెట్టుకొని మేము ఎంత పేదోళము, నా అంత దరిద్రులు, ఇలాంటి అపశృతులు మనం వాడకూడదు. కర్తవ్యము నెరవేర్చిన మేనత్త యెహోషాబా. అంత మాత్రమే కాదు, కార్యనిర్వహణ రాజును చెయ్యాలి అనుకుంది. కాబట్టి 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో మరి ఇక్కడ మనం చూస్తే 12వ అధ్యాయంలో ఆమె ఏం చేస్తుందంటే 11వ అధ్యాయం 12 నుండి చూస్తే మోషే ధర్మశాస్త్రం చేతికిచ్చారట, రాజకిరీటం పెట్టించారట, మరి రాజు చిరంజీవిగా కన్నారట, రాజ్యమంతా సంతోషంతో చప్పట్లు కొట్టారట. అంటే తన కర్తవ్యం ఏంటి? రాజును చెయ్యాలి. తనకి పిల్లలు ఉన్నారు, నా పిల్లలు యాజకుని పిల్లలు కనుక యాజకులే అవ్వాలి. మన రాజు కనుక రాజు కొడుకు ఏమైపోవాలి? రాజే అవ్వాలి. కర్తవ్యాన్ని నిర్వర్తించటంలో మొదటి అంజె వేసింది యెహోషాబా. కార్యనిర్వాహకులకి మరి యాజకుని పెళ్లి చేసుకుంటే ఈయన చక్కగా బుద్ధి మార్గంలో నడిపించారని ఉంది బైబిల్లో. ఎలా చెప్తే అలా విన్నాడట. యోవాషు చిన్నోడు 6 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా యాజకుని ప్రార్థన, మేనత్త మేనమామ ప్రార్థనతో బలంగా పెంచారు. 7వ సంవత్సరం రాగానే రాజుని చేశారు. బైబిల్లో అంత చిన్న వయసులో రాజులైన వారు ఎవరూ లేరు. 4వ వచనం చదవండి అమ్మా. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. చాలు. యాజకుడు యెహోయాదా బయటికి తీసుకెళ్ళి 3 గ్రూపుల్ని ఏర్పాటు చేశాడు బిడ్డను కాపాడటానికి. రౌండ్లుగా 3 గ్రూపులు. 12వ వచనం చదువు. చదువు. కాబట్టి కిరీటం వచ్చింది 7వ సంవత్సరంలో, ధర్మశాస్త్ర గ్రంథం వచ్చింది, పట్టాభిషేకం వచ్చింది, రాజు చిరంజీవి అని చప్పట్లు కొట్టారు. కాబట్టి ఇప్పుడు చూద్దాం. మనకి ఆదికాండంలో 7 దినాలు ఇచ్చాడు దేవుడు. మొదటి దినము మనం చూస్తే చీకటి ఉంది, అగాధం ఉంది, నిరాకారం ఉంది, శూన్యం ఉంది. తండ్రి పలికాడు, వెలుగు కలుగునుగాక. ప్రారంభ దినములో వెలుగు వచ్చింది. అతల్య కాలము, చీకటి కాలము ఒక వెలుగులాగా యెహోషాబా కనపడుతూ ఉంది. మారుడు కూతురు అమ్మాయి, అతల్య కూతురే. 2వ దినాన పై జలములు క్రింది జలాలను వేరు చేశారు. అలాగే రాజకుమారులందరినీ చంపేస్తుంది, కొడుకు బిడ్డల్ని తనే పరిపాలన చేయాలని దొంగిలించి దాచింది. అలా ఇక్కడ మనం చూస్తే వేరు చేసింది. చచ్చిపోయిన వాళ్ళతో పాటు ఈ బిడ్డ యోవాషు చనిపోకుండా 2వ దినము ప్రత్యేకమైన దినము. మొదటి దినం ప్రారంభ దినము, 2వ దినం ప్రత్యేకించి, 3వ దినము ఫలింపు దినము. యెషయా 27లో మనం చూస్తే యూదా గోత్రంలో తప్పించుకున్న శేషము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును అని ఉంది. కాబట్టి యూదా గోత్రం నిలబడటానికి ఫలింపు అనేది ఏమి చూపిస్తూ ఉంది. 3వ దినాన సముద్రములో నుండి భూమి బయటికి వస్తున్నట్లుగా చూస్తున్నాం. 4వ దినాన సూర్య చంద్ర నక్షత్రాలు కనపడుతూ ఉన్నాయి. 4వ దినపు సృష్టి. సూర్యుడు ఉదయించిన తర్వాత ప్రార్థన చేస్తే పెద్ద నెరవేర్పు ఉండదు.
సూర్యుని కంటే 3 దినాలు ముందుంది. సూర్యోదయం కంటే ముందుగా మనం ప్రార్థన చేయాలి. విలాపవాక్యంలో రేయి మొదటి జామున లేచి నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయన్నారు. ఒకసారి చూద్దాం. కీర్తన 89:13 నుండి ఒకసారి చదువుతారమ్మా. కీర్తన చదువమ్మా. కీర్తన 89:39 నుండి ఒకసారి చూడరా. కీర్తన 89:29 నుండి చూడిపోని. ముప్పై 37 నేను దావీదుతో ప్రమాణము చేసి తిని తన కాబట్టి సూర్యచంద్రులతో సాక్ష్యం పెట్టి దేవుడు ఎవరితో ప్రమాణం చేశాడు? దావీదుతో. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సామ్రాజ్యం నిలబడుతుంది. అతల్య లాంటి వాళ్ళు లేకుండా చేయాలనుకున్నా సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది అని దేవుడు దావీదుకు ప్రమాణం చేశాడట. ఇది ప్రవచనం. కాబట్టి 4వ దినాన ప్రకాశించిన దినము. 5వ దినము గోదావరి వాళ్ళు బాగా ఇదిగో చేపలు మా నాన్న ఎక్కడి నుంచి తెచ్చాడు తెలుసు అని చెబుతుంది చిన్నది. మరి పాలకొల్లు నుంచి తెచ్చారంట. ఎందుకు చేపని మనం ఎక్కువగా గౌరవిస్తామంటే మానవుని కంటే ఒక రోజు సీనియారిటీ ఉంది ఈ చేపకి. 5వ దినపు సృష్టి చేపలు, 6వ దినపు సృష్టి మానవుడు. పక్షుల్ని చేపల్ని 5వ దినం. మొదటి దినం ప్రారంభ దినము, 2 ప్రత్యేకించిన దినము, 3వ దినం ఫలించిన దినము, 4వ దినం ప్రకాశించిన దినము, 5వ దినం ప్రజ్వరిల్లిన దినం, 6వ దినము పరిపాలనా దినము. ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. 6 సంవత్సరాలు దాచిపెట్టాడు. 7వ సంవత్సరం బయటికి రావచ్చు. యెషయా 58:13-14 వచనాల్లో నా విశ్రాంతి దినము మనోహరమైనదియు ఘనమైనదియు ప్రతిష్ఠించబడినదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడలా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. ఒక ఆదివారం మనం గౌరవిస్తే చాలు, మన స్టేటస్ అనేది పెంచబడుతూ ఉంటుంది. ఆదివారమే లెక్కలేని పనులు చేస్తాం కదా, అవసరమైతే గుడైనా మానేస్తాం. కాబట్టి పరిశుద్ధ దినాన్ని గౌరవిస్తే కుగ్రామాల్లో కాదు మన బిడ్డలు దేశంలో ఉన్నత స్థానాల్లో ఉంటారు అనే విషయాన్ని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. పరిశుద్ధ దినాన్ని గౌరవిస్తే ఏ సమయానికి ఏం కావాలో, అందుకే యెషయా 58:11 నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలే ఉండెదవు. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానని. కాబట్టి టైంకు మనం వచ్చినప్పుడు ఏది మనం అడుగుతామో ఆ నెరవేర్పును మనకు ఎవరిస్తారు అంటే దేవుడు దయచేవారై ఉన్నారు. నేను చాలా స్థలాలకి, అంటే ఒక చర్చ్కి నేను వెళ్ళాను చికాగోలో. అంతకుముందు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అద్దెకి తీసుకొని చేస్తున్నారు.
మాథ్యూ గారని. నేను అన్న, అద్దెకి ఏంట్రా బాబు, నెలకి 4 లక్షలు కట్టుకుంటా, మరి ద్వితీయోపదేశకాండం 4 సార్లు చదువు, దేవుడు నీకు సొంత గుడి ఇస్తాడని చెప్పొచ్చా. సొంత గుడి కొనుక్కున్నాడు. డిసెంబర్కి నన్ను టికెట్ పంపుతున్నావు అమ్మ రా అంటే, నాకు అస్సలు ఆరోగ్యం బాగాలేదు, రాలేను నాన్న అన్న. తర్వాత నేను వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు, అది కూడా వచ్చేసింది యూట్యూబ్లో. అమ్మ నాకు ప్రార్థన చేశారు, నువ్వు సొంత గుడి కడతావు నాన్న అని చెప్పారు. నేను ఇది 4 సార్లు ద్వితీయోపదేశకాండం చదవటం ద్వారా ఇంత పెద్ద చర్చిని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. బైబిల్ మన దగ్గర పెట్టుకొని ఇంకా బేదోళ్ళలాగా నాకు అది లేదు ఇది లేదు అనుకుంటున్నామేమో. నీ వాక్యము వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే కోర తగినది అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే టీవీలు చూస్తాం కాదు, సీరియళ్ళు చూస్తాం కాదు. ఈరోజు నేను ఈ పుస్తకం పూర్తి చేస్తా. నువ్వు పుస్తకం పూర్తి చేస్తే నీకు అథారిటీ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. మరి ఇర్మియా అంటాడు 15:16 వచనంలో, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎంత చదువుతామో అంత చక్కగా దేవుడు దీవిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అంటే, యోవాషు సింహాసనాన్ని 7వ సంవత్సరం రాగానే కిరీటం వచ్చింది, సింహాసనం వచ్చింది, ధర్మశాస్త్రం వచ్చింది, చిరంజీవి అనే ఒక దీవెన వచ్చింది. అందరూ ఆనందముతో అతన్ని అభిషేకించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనికరము కలిగిన మేనత్త, కనుదృష్టి కలిగిన మేనత్త, కాపాడిన మేనత్త, కాపర్ని వివాహం చేసుకున్న మేనత్త, కర్తవ్యాన్ని బోధించిన మేనత్త, కార్యనిర్వహణ చేసి అందరి కన్నుల ఎదుటి తీసుకొచ్చింది 7వ సంవత్సరంలో. 6 సంవత్సరాలు దాక్కున్న బాబుని అందరి ముందుకు తీసుకొని వచ్చి రాజుగా నిలబెట్టింది. అందరు చప్పట్లు కొడతా, బోర్లుతా, రాజ్యమంతా రాజుగారు వచ్చారు, యోధా రాజ్యం వచ్చింది అంటే, అతల్య ఏంటి నేను కదా పరిపాలన చేస్తుంది, ఎక్కడి నుండి వచ్చాడు రాజు, రాజకుమారులందరినీ నేను చంపేసే కదా అని ద్రోహం అనుకుంటూ వచ్చిందట. ఏం వస్తుందని తెలిసే యాజకుడైన యెహోయాదా 3 వరుసలు పెట్టాడు ఆ బాబు చుట్టూ రౌండ్స్. ఒక స్తంభం దగ్గర నిలబడ్డాడు. యోధా రాజ్యం ఒక స్తంభంలాగా ఉంటుంది అని చెప్తాడు. స్తంభం దగ్గర నిలబడితే ఏమొచ్చి ద్రోహం అని అరుచుకుంటూ వస్తుంది. ఆలయంలో చంపొద్దు, బయటికి లాగివేయండి, వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా అని చెప్పి బయటికి పంపించేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మరి ఇతను 7వ సంవత్సరం రాగానే రాజయ్యాడా లేదా? గదిలో ప్రార్థన చేసుకుంటుంటే మరియమ్మ గారి దగ్గరికి వచ్చి దూత అంటుంది, పుట్టబో శిశువు దేవుని కుమారుడు అనబడును, తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండును, అతడు యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అనే మాట ఇక్కడ నెరవేర్చింది యెహోషాబా. 7 సంవత్సరాలు రాగానే చిన్నపిల్లలే కదా, కానీ కిరీటం అనేది వచ్చింది. ప్రభువులో మనముంటే దానియేలు గ్రంథం 12:3లో బుద్ధిమంతులైతే పరమందు జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. చిన్న వయసులో రాజయ్యాడు యోవాషు. దుష్టుల కడుపున పుట్టిన పెంపకం మటుకి చాలా బాగుంది. మేనత్త మేనమామ గారి చేతుల్లో, ఒక యాజకుని చేతుల్లో పెరిగాడు గనక అతడు బుద్ధి నేర్పించాడట ఇతనికి. యెహోయాదా చెప్పిన
ఏ మాట నుండి ఇతను తొలగిపోలేదు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలా నడిపించిందో 7 నడకలు చూసి ముగించేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో చూస్తే, మరి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. సత్క్రియల్లో నడవాలి. మొట్టమొదటి బిడ్డల్ని సత్క్రియ. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా అని మరి అవ్వమ్మకి 2 పిల్లలు ఉన్నారు. పండగ చేయటానికి వెళ్ళారట. కయ్యూను హేబేలు. కయ్యూన్తో దేవుడు అన్నాడు, సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా. సత్క్రియల్లో మన బిడ్డలు నడవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో 2వ నడక, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని. మనందరికీ దేవుని దృష్టిలో ఒక పిలుపు అనేది ఉంది. సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడవాలి. సణుక్కుంట గొణుక్కుంట కాదు. 3వ నడక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, అన్యుల నుండి వేరైపోయి దేవుని చిత్తానుసారముగా మనం నడవాలి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. 4వ నడక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలినా లోపం ఉంటుంది. దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, ప్రేమ కలిగి నడుచుకొనుడి. కాబట్టి ప్రతి విషయంలో ప్రేమ అనేది చూపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగులో నడవాలి, చీకట్లో నడవకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఈరోజు ఆదివారం అని మర్చిపోయాను, గుడికి రావటం మర్చిపోయాను, నేను బట్టలు వేసుకుంటూ మర్చిపోయామంటావా? ఏ నైటీ పోటీ వేసుకుంటాంగా. పరిశుద్ధ దినమును జాగ్రత్తగా ఆచరించుట జ్ఞాపకముంచుకొనుము. నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. జ్ఞాపకం ఉంచుకోవలసినవి ఉంచుకోకుండా ఉంటున్నామేమో. కాబట్టి పరిశుద్ధ దినాన్ని గౌరవిస్తే ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా గౌరవించబడతావు. కాబట్టి 7వ సంవత్సరం రాగానే యోవాషు రాజకుమారుడైపోయాడు. ప్రకటన 3:21లో, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తా, నాతో అతడు అతనితో నేను కలిసి భోజనం చేస్తాం. నా తండ్రి సింహాసనం నందు నేను కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం మీద నేను కూర్చుండనిస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి 6 సంవత్సరాల చీకట్లోనే బ్రతికాడు ఇతను. 7వ సంవత్సరం బాహాటముగా యాజకులందరినీ పోగు చేశాడు. 3 గుంపుల్ని ఏర్పాటు చేశాడు. మరి ధర్మశాస్త్రము 7వ సంవత్సరం రాగానే అతని చేతికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజు చిరంజీవి అయ్యాడు. దావీదు గోత్రము నిలపబడింది గనక మనం చూస్తే అబ్రహాం ఇంట్లో 3 ప్రార్థనా పరులు ఉన్నారట. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 50-51లో చూస్తే మొదటి వ్యక్తి పేరు మనం చూస్తే ఎఫ్రాతా, రెండో వ్యక్తి పేరు కాలేబు లేకపోతే బెత్లెహేము అని చూస్తున్నాం. 3వ వ్యక్తి పేరు కిర్యాతెరీము. బెత్లెహేము అనేది ఊరు కాదు, వ్యక్తి పేరు. ఎఫ్రాతా అనేది ఊరు కాదు, వ్యక్తి పేరు. ఈ వ్యక్తుల పేర్లు తీసుకెళ్ళి ఊర్లు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మనకు కూడా, నేను ఢిల్లీలో దిగాను. దిగిన వెంటనే
మరి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అబ్బో, హైదరాబాదులోనే కొడుకు పేరుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పేరేంటమ్మా? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగనే మనం గమనించినట్లయితే దేవుడు చక్కటి పేర్లు మనకిచ్చువారై ఉన్నారు. చివరిగా నేను టర్కీ వెళ్ళినప్పుడు ఒక గొడుగు కొనుక్కున్నా 3,000 పెట్టి. దాని మీద టర్కీ ఎఫెస్ అని ఉంది. అది వేసుకొని ప్రతి సంఘంలో తిరిగే, వర్షం పడుతుందిగా, వచ్చేటప్పుడు చాలా పెద్ద గొడుగు, పెద్ద కాడ ఉంది దానికి. మేము టర్కీకి రాగానే వీళ్ళేమో రోమ్ వెళ్ళిపోవాలి మా పిల్లలు. ఇది సూట్ కేసులో పెట్టుకోవచ్చు కానీ ఇట్లా తీసుకెళ్ళకూడదంటే వాళ్ళు అన్నారు, అమ్మ ఎయిర్పోర్ట్లో అలౌ చేయరట గొడుగుని, ఎవరికన్నా ఇచ్చేసేయండి. నేను అన్న, టర్కీలో మనకెవరు తెలుసురా ఈటాకి, అయినా నేను ఇండియాకి తీసుకెళ్తాను, 3,000 పెట్టి కొనుక్కొని వీళ్ళకి ఇస్తామేంటి అని చెప్పి అనుకో. సరే, ఫ్లైట్లో వేయనివ్వరు, నాకు తెలియదు. ఎందుకంటే అంటే ఫ్లైట్ పడిపోద్ది, వెనక ఎంత పొడుగునుంది ఆ కాడ. ప్రభా, ఈ గొడుగు ఎవరి కంటికి కనపడకుండా చేయనైనా, ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చూపించాయి అనుకొని దాని ఏదో పెద్ద కర్ర పట్టుకొస్తుంటే ఎవరు పట్టించుకోవాలి. మరి నేను ఇస్తాంబుల్ నుంచి బాంబేకి 9 గంటల ప్రయాణం చేయాలి. ఈ 9 గంటలు ఎవరూ చూడలేదని తెచ్చి నా కాళ్ళ కింద పెట్టేసుకున్నా. బాంబేకి వచ్చినాక ఇంక ఇండియాకి వచ్చాను సంతోషంగా, ఇంకా ప్రార్థన తగ్గిపోయింది, ఇంక ఇండియాకి వచ్చేసాం కదా. సరే, నేను మామూలుగా ఇది పట్టుకొని వస్తుంటే వెంటనే కెమెరాస్ ఉంటాయి కదా, ట్రేస్ తీశారు. 4 పోలీసులు వచ్చారు. దాని మీద టర్కీ అని ఉంది, ఎఫ్ఎస్ అని ఉంది. అసలు ఫ్లైట్లో మీ పాస్పోర్ట్లు అన్ని స్టాంపులు ఉన్నాయి, ఫ్లైట్లో గొడుగు అలౌ చేయరని మీకు తెలియదు, ఇన్ని దేశాలు వెళ్ళారు, అరెస్ట్ చేయండి అన్నారు. మళ్ళీ ప్రార్థన, ఏసయ్య దాసయ్య కాపాడండి, ఈ ఇండియాకి వచ్చినాక ఏంటి ఆయన ఈ శోధన, అక్కడేమి బాగానే వచ్చాను నేనని. అప్పుడు తీసేసుకుంటామని లాగేసుకున్నారు నా చేతిలో. బాధ ఉంది. 9 గంటలు మోసుకొని వచ్చాను ఫ్లైట్లో. ఇప్పుడు నేను లోకల్ ఫ్లైట్కి రావాలి, హైదరాబాద్ ఫ్లైట్. ఇక్కడ పోగొట్టుకున్నానండి నేను అని చెప్పి కూర్చున్నానే కానీ నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు సాక్ష్యం కదా నాయన, దాన్ని పట్టుకొని పోయారు వాళ్ళు అనుకొని చాలా దుఃఖం వచ్చేసింది. సరే, హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాను, కూర్చున్నా. 1 అవరే కదా అక్కడి నుంచి హైదరాబాద్కి. బాంబే నుంచి హైదరాబాద్ 1 అవర్. వచ్చే సామాన్ కలెక్ట్ చేసుకుంటాకి వెళ్ళే తెలియకుండా ఏడుస్తున్నా. ఒకరు వచ్చి, పైలట్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నారు. ఇందాక 4 పోలీసులు వచ్చారు, మళ్ళీ ఇంకేం కావాలనుకొని గబగబా వెళ్ళాను. లోపల పిలిచారు, ఫ్లైట్ లోపలికి వెళ్ళా. ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు, అందరు దిగిపోయారు. ఈడేమో నన్ను పిలుస్తున్నాడు, టర్కీ వాడు, టర్కీ ఎయిర్వేస్ నేను వచ్చింది. పిలుస్తున్నారని వెళితే పైలట్ వచ్చి నా చేతిలో గొడుగు పెట్టాడు. మనం తీసుకొస్తే కేసు. ఆశ కలిగిన ప్రాణాలని దేవుడు తృప్తిపరచువారయ్య. అసలు ఆ గొడుగుని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా, ఆయన చేయి కూడా తీసుకొని ముద్దు పెట్టుకున్నా. అంటే భాష రాదుగా నాకు, టర్కీ ఏమొచ్చు. వచ్చిన తర్వాత మావాడు గొడుగెట తెచ్చామంటాడు. అన్న, నా ఆశను బట్టి మిమ్మల్ని మీకు ఇవ్వకపోయినా ఎవరి ద్వారా తెప్పించాలో వారి ద్వారా భద్రం చేసి, వాళ్ళు తెస్తే కేసు లేదు, మనం తెస్తే నీ తండ్రి నీ ఆశను తీర్చువారయ్య. కాబట్టి ఒక మంచి మేనత్తను గురించి మనం ఈరోజు విన్నాం. 144 కీర్తన 12వ వచనంలో, మా కుమార్తెలు నగరకు చెక్కిన మూల కంబములు అంటే స్తంభాలు చెక్కుతాడు మన బిడ్డల్ని దేవుడు. చాలా చక్కటి రూపాలు వచ్చేటట్లు మనలో ఉన్న అహం, మనలో ఉన్న ఆయనకి ఇష్టం లేని అలవాట్లన్నీ ఆయన చెక్కి తను అనుకున్న రూపంలో, వధూ రూపంలోనికి ప్రభు తీసుకొస్తారు. నా నిష్కళంకురాలు, నా పావురం ఒక్కతే ఎస్తేర్ను చూస్తున్నాం. అలాగనే గోత్రకర్తల కన్నా తల్లులుగా లేయా రాహేల్ని చూస్తున్నాం.
అలాగే యోబుకు 3 కుమార్తెలు, కొడుకుల పేర్లు 7 ఉన్నారు, ఒక్క కొడుకు పేరు రాయలే. మనం ఎంత గొప్పవాడో. ఆడపిల్లల పేర్లు రాశారు 3 పేర్లు. షెలోఫెహెదు 5 కుమార్తె, మరి 4 కుమార్తెలు పిలుపుకుంటే 4 ప్రవచించేవారంట. రాజుగారికి కూడా 2 కూతుర్లు ఇచ్చాడు దేవుడు. మరి వంశాన్ని వర్ధిల్ల చేసిన లేయ రాహేలు వలె అని రూతు 4, 11, 12 వాళ్ళు కుటుంబాలని వర్ధిల్ల చేసేవారట. ఇదేమో అమ్మాయి వాళ్ళ ఫ్రెండు, రాజేమో అబ్బాయికి ఫ్రెండ్, కన్న అమ్మ అంటాడు. పిల్లలు నోటారు పిలుస్తాడు అమ్మమ్మ అమ్మమ్మ అని. అవి పిలుస్తుంటే అంత సంతోషము. అమ్మమ్మ నన్ను పిలుస్తుంటే మరి దాని కొడుక్కి నేనేమవుతాను, దాదమ్మమ్మ వచ్చిందని చెప్తుంది. కాబట్టి ప్రభువులో మనం ఉన్నప్పుడు అంత ఆనందమే. మరి స్త్రీల సభలు ఎంతోమంది పెట్టరు, చక్కగా ఒకళ్ళు ఉన్నాయి, 2 ఉన్నాయి. నాగా పడకుండా రాజే మాకు వంటలు చేసి పెడతండి, భలే ఆశ్చర్యం వేసింది నాకు. ఇప్పుడు వేడన్నం కావాలని చెప్పాను రాగానే, టకా టకా వండేసింది పాపం పిల్లోని ఒక చేత్తో పట్టుకొని. అంటే ఆ ప్రేమ. మరి చక్కగా మీరు అందరూ వచ్చారు, యెహోషాబాలాగా మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నారు, మీతో ప్రమాణం చేస్తున్నాడు. బిడ్డల్ని దాచి ప్రభు కొరకు పెంచి చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురపరిచే రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా తీర్చిదిద్దగలిగిన సామర్థ్యము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరకు దేవుడు ముమ్మరముగా దయచేయును గాక. ఎవ్వరు కూడా అమ్మో మా ఇంట్లో అందరూ ఆడపిల్లలు అనకండి. కాబట్టి 3 యోబు కుమార్తెలు, 4 ప్రవచించారు. షెలోఫెహెదుకి 5, షల్లూముకి 6, అలాగునే రఘుయేలు ఇత్రోకి 7 పిల్లలు. మోషే బాధ్యత మర్చిపోయినా షిప్పోర ఒక రాయి తీసుకొని సున్నతి చేసి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మోషేని బిడ్డలను కాపాడింది. చాలా గడుస్తే షిప్పోర. అలాగనే మా కుమార్తెలు నగరకు చెక్కిన మూల స్తంభాలు వలె ఈ స్త్రీల కూటాల ద్వారా దేవుడు మిమ్మును తీర్చిదిద్దును గాక. అవకాశం ఇచ్చిన దేవునికి, ప్రేమతో ఆహ్వానించిన రాజుగారికి, మరి కృపామణి గారికి, వారి బిడ్డలకి, సంఘానికి టైం ఎక్కువ తీసుకున్నానేమో, దయతో మన్నించండి. మీరందరూ ఎక్కడ మేము మేదీపట్నం పోవాలి. అదిగో మా డ్రైవర్ కూర్చుంది అక్కడ. దయానిధివై ఉన్న తండ్రి, మా బిడ్డలకు మీరు ఇచ్చిన ప్రేమను బట్టి ఉదయము అభిషిక్తులందరినీ పిలిచి ఘనమైన రీతిలో కూటాన్ని జరిగించారు.